200 యూనిట్లు గతంలో వచ్చినటువంటి ఒక పరిస్థితి మనం చూసినాం. ఆ యూనిట్లలో 10 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు, 5 లక్షలు, లక్ష రూపాయల వరకు కూడా యూనిట్స్ ఉండేవి. ఇవన్నిటి కూడా తీసేసారు, ఇవన్నిటి కూడా బొందబెట్టేసారు, ఇవన్నిటి కూడా ఖతం చేసేసి దళిత బంధు అనే ఒక ముద్దు పేరు పెట్టేసి కొంతమందికి ఇచ్చేసి ఆ ఇచ్చిన దాంట్లో కూడా రకరకాల అవినీతి, అది నేను చెప్పిన మాట కాదు, అప్పటి ముఖ్యమంత్రి అవినీతి గురించి బయటపెట్టినటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అట్లా ఈ విధంగా దళిత జాతిని మోసం చేయడంతో పాటు అనేక రంగాల్ని బీసీలను కూడా మోసం చేశారు. బీసీ కార్పొరేషన్ లోన్లు పోయినాయి, బీసీ ఇండస్ట్రియల్ లోన్స్ పోయినాయి. ఇవన్నీ మోసం చేసినటువంటి ఒక పరిస్థితుల్లో ఈ వర్గాలకు అభ్యున్నతి కలగాలంటే, ఈ వర్గాలకు మేలు జరగాలంటే, ఈ వర్గాలకు న్యాయం జరగాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలంగాణ సమాజం భావించి ఈరోజు కాంగ్రెస్ను ఆదరించిందని చెప్పేసి సగర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. 2 విషయాలను మనం గుర్తు చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమం నడిచిందే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్తోనే తెలంగాణ ఉద్యమం నడిచింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్ పూర్తిగా ఎగిరిపోయి, పూర్తిగా కనుమరుగైపోయి ఇలా ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఒక పరిస్థితి మనం గమనించినాం అధ్యక్ష. మనం చూసుకుంటే ఏ ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉద్యమానికి ఊపిరిలూదిందో, ఏ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమానికి వాయుపట్టు అయిందో, ఆ ఉస్మానియా యూనివర్సిటీలో 1200 పోస్టులు ఉండవలసి ఉండి కనీసం 40% కూడా లేని పరిస్థితుల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టినటువంటి ఒక దయనీయమైనటువంటి ఒక పరిస్థితి ఉంది అధ్యక్ష. బడ్జెట్ చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉస్మానియా యూనివర్సిటీకి కేటాయించినటువంటి నిధుల కంట ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ₹1 కూడా అదనంగా కేటాయించినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే నాకు ఒక మాట గుర్తుకొస్తుంది అధ్యక్ష. ఆనాడు మనధర్మశాస్త్రంలో నేను ఎక్కడో చదువుకున్నా, కింది వర్గాలు చదువుకోవద్దు, కింది వర్గాలు చదువులకు దూరంగా ఉండాలని చెప్పేసి నేను ఎక్కడో చూసిన అధ్యక్ష. అదే మాకు ఈరోజు అర్థమవుతుంది అధ్యక్ష. తెచ్చుకున్న 10 సంవత్సరాల ప్రభుత్వంలో వచ్చిన తెలంగాణలో వచ్చినటువంటి ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు చదువుకుంటున్నటువంటి కళాశాలల్ని, యూనివర్సిటీల్ని నిర్వీర్యం చేసిరు, వీరిని చదువుకు దూరం చేసిరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఇది దుర్మార్గం కాదా, ఇది మోసం కాదా, ఇది దగా కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నది అధ్యక్ష. ఇవన్నీ కూడా నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు అధ్యక్ష, ఇవన్నీ కూడా పేపర్లలో వచ్చినాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా సమాజం చూసింది అధ్యక్ష, సమాజం మాట్లాడుతుంది అధ్యక్ష. అభివృద్ధి 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 అని చెప్పేసి అంటున్నారు అధ్యక్ష. సంక్షేమం అంటున్నారు అధ్యక్ష. సంక్షేమం సంక్షేమం అని చెప్పేసి పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. సంక్షేమానికి మేమే ఉదాహరణ, సంక్షేమానికి మేమే పెద్దపీట, సంక్షేమం అంటేనే మేమంటేనే సంక్షేమం అని చెప్పేసి మాట్లాడుతున్నారు అధ్యక్ష. నిజంగా మీ సంక్షేమాన్ని ప్రజలు విశ్వసిస్తే, మీ సంక్షేమాన్ని ప్రజలు నమ్మితే, మీరు చేస్తున్నటువంటి సంక్షేమాన్ని ప్రజలు 100% గుర్తిస్తే ఎందుకు ఖమ్మంలో 1 సీటుకు పరిమితమయ్యారు, ఎందుకు నల్గొండలో 1 సీటుకు పరిమితమయ్యారు, ఎందుకు వరంగల్లో 1 సీటుకు 2 సీట్లకు పరిమితమయ్యారు, ఎందుకు మహబూబ్నగర్లో 1-2 సీట్లకు పరిమితమయ్యారు, ఎందుకు మిమ్మల్ని ప్రజలు విశ్వసించలేదు? ఇప్పటికైనా గుణపాఠం తీసుకోండి, ఎప్పటికైనా గుణపాఠం తీసుకోండి, అహంకారాన్ని తగ్గించుకొని రియలైజ్ కండి, ప్రజలు క్షమిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. 2 విషయాలు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అనేక సందర్భాల్లో నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు అధ్యక్ష. అనేక సందర్భాల్లో భాషా పండితులు వాళ్ళు అయినట్టు, యువతలోళ్ళు భాష మార్చుకోవాలన్నట్టు, యువతలోళ్ళు మాట్లాడుతుందే తప్పు, అవతలోళ్ళు మాట్లాడుతుందే సత్యం అన్నట్టు మాట్లాడుతారు అధ్యక్ష. ఈరోజు వారి భాష చెప్పుకుంటూ పోతే, వారి భాషను మీకు ప్రస్తావిస్తే, వారి భాషను ఇక్కడ మీ ముందు పెడితే చరిత్ర మనల్ని క్షమించదని చెప్తా ఉంటా అధ్యక్ష. నేను ఒక సందర్భంలో మా ముఖ్యమంత్రి గారికి మా శ్రీధర బాబుని అడిగితే, వారి భాషను మనం అందులో చదవద్దు, వారు చేస్తున్నటువంటి తప్పు మనం చేయొద్దని చెప్పేసి మాకు వారు సూచనలు ఇస్తుంటారు అధ్యక్ష. నిజంగా ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక మాజీ శాసనసభ్యుడు, ఒక మాజీ ఎంపీ చెప్పు చూపిస్తే అధ్యక్ష, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష ఏంది అధ్యక్ష. అందుకనే మీ ద్వారా ఇక్కడ ఈ సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష, ఈ భాష మీద మాట్లాడుతున్నటువంటి మాటల మీద ఏదన్నా ఒక రెవల్యూషనరీ తీసుకొచ్చి ఏదన్నా ఒక
చట్టం చేయాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఏర్పడినటువంటి ప్రభుత్వం యొక్క ఆకాంక్ష కూడా ఒకటే అధ్యక్ష. ఈ ప్రభుత్వం దళిత పక్షపాతి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం గిరిజన పక్షపాత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మైనార్టీ పక్షపాత ప్రభుత్వం. గత ప్రభుత్వం మైనార్టీ వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, దళిత వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, గిరిజన వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, అనేక వర్గాల అనేక రంగాల విధ్వంసం చేసినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి సగర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. దానికి ఉదాహరణ ఈరోజు మీకు చెప్తున్న అధ్యక్ష, ముస్లిం వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అనడానికి ముస్లిం రిజర్వేషన్లు 12% అన్నారు, ఇవ్వలేదు అధ్యక్ష. అట్లాగే గిరిజన వ్యతిరేక ప్రభుత్వం అయినందుకు దానికి సంబంధించినటువంటి కూడా ఆధారాలు అధ్యక్ష. అందుకనే అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంది ఒకటే అధ్యక్ష, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో పోవాలి, ఈ రాష్ట్రం సంక్షేమ పదంలో పోవాలి, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలని చెప్పేసి ప్రజలు కోరుకున్నారు అధ్యక్ష. ఆ కోరికతోనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయితేనే అవి చేయగలుగుద్ది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేనే అవి సాధ్యమవుతుందని చెప్పేసి ప్రజలు ఆదరించనని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది ఆత్మగౌరవం, స్వేచ్ఛ అనేటువంటి అంశం మీద తీసుకొచ్చుకున్నాం అధ్యక్ష. తెలంగాణలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో మనం మాట్లాడినాం. తెలంగాణలో స్వేచ్ఛ లేదు, తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు, తెలంగాణలో నిర్బంధం ఉంది, తెలంగాణలో దుర్మార్గం ఉందని చెప్పేసి మాట్లాడినాం అధ్యక్ష. గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణలో మాట్లాడే స్వేచ్ఛను, భావ స్వేచ్ఛను హరించింది అధ్యక్ష. తెలంగాణలో సభ పెట్టుకునే హక్కు లేదు, తెలంగాణలో మాట్లాడే హక్కు లేదు, తెలంగాణ తన నచ్చినటువంటి అభిప్రాయాల్ని చెప్పుకునేటువంటి ఒక స్వేచ్ఛ లేకుండా ఒక నియంతృత్వాన్ని, ఒక అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగించారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఒక్క దెబ్బతోనే ఎగిరిపోయినాయి. ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది. ఎవరైనా ముఖ్యమంత్రిని కలుస్తున్నారు, ఎవరైనా మంత్రులను కలుస్తున్నారు, ఎవరైనా తనకు నచ్చినటువంటి అభిప్రాయాలను చెప్పుకునేటువంటి వేదికలు ఏర్పాటు చేసుకుంటారు, సభలు ఏర్పాటు చేసుకుంటారు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నది అధ్యక్ష. తెలంగాణ సమాజం కోరుకుంది ఇది, తెలంగాణ సమాజం ఆశించింది ఇది, తెలంగాణ సమాజం ఇష్టపడ్డది కూడా ఇట్లాంటి తెలంగాణ కావాలని. అట్లాంటి తెలంగాణని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి సాధ్యమైందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. 2 విషయాల్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో 6 గ్యారంటీ స్కీముల్ని అమలు చేస్తామని చెప్పినాం. 48 గంటల్లోనే 2 స్కీముల్ని అమలు చేసి మరో 2 స్కీముల్ని అమలు చేసి మరి మిగతా స్కీముల కోసం దరఖాస్తులు కూడా స్వీకరించేటువంటి